ఓకే, నెక్స్ట్ నాన్ హోమోజీనియస్ సంబంధించి ఒక ప్రాబ్లం. 2x + 3y - 8 × dx = x + y - 3 dy. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద dy/dx. ముందుగా dy/dxని మనం ఫామ్ చేసుకుందాం. సో dy/dx రావాలంటే dx అనేది రైట్ సైడ్, x + y - 3 అనేది లెఫ్ట్ సైడ్. సో దెన్ ఇట్ బికమ్ లైక్ దిస్. సో 2x + 3y - 8 by x + y - 3. Let us say this is equation number 1. Okay, so దీన్ని మనం న్యూమరేటర్ని ax + by + c, డినామినేటర్ని a-x + b-y + c' ఆ విధంగా మనం కంపేర్ చేసుకుంటాం. సో న్యూమరేటర్లో ఏబిసిలు. సో a అంటే x కోఎఫిషియంట్ 2, b అంటే y కోఎఫిషియంట్ 3, సో c''తో మనకి పని లేదు. అట్లానే డినామినేటర్లో a' అంటే x కోఎఫిషియంట్ ఒక x ఉంది, b' ఒక y ఉంది. ఓకే, సో ముందుగా ఇది మనకి నాన్ హోమోజీనియస్లో మనకి కేస్1, కేస్2, కేస్3 అని 3 రకాలుగా ఉంటుంది. సో మనం ఒక్కొక్క కేసు మనం చెక్ చేసుకుంటూ వద్దాం. సో కేస్1 అనేది b = -a'. మరి ఇది పాసిబుల్ అవుతుందో కాదో మనం చూద్దాం. సో b అంటే ఎంత, ఇక్కడ 3 -a' అంటే ఎంత, 1. మరి 3 -1 అవుతుందా? నో, ఇట్ ఈస్ నాట్. ఓకే, సో కేస్1 కాదు. సో కేస్2 వచ్చేసి a/a' b/b'. మరి ఇది టాలీ అవుతుందో లేదో మనం చూద్దాం. ఓకే, సో a అంటే 2/a' అంటే 1, దట్ ఈజ్ ఈక్వల్ టు b అంటే 3/b' అంటే 1. అంటే 2 = 3 అవుతుందా? నో, ఇట్ ఈస్ నాట్. సో కేస్2 కూడా కాదు. సో ఇంకా కేస్1, కేస్2 కాలేదు అంటే రిమైనింగ్ ఇంకా కేస్3 అనేది మనకు కన్ఫర్మ్ అయిపోయింది. సో మరి కేస్3లో ప్రాబ్లమ్ని మనం చేయాలంటే వీ హ్యావ్ టు చూస్ స్మాల్ x = capital X plus H, small y = capital Y plus K, where H, K are constants. Okay, they are real numbers. We have to choose small x and small y like this. Okay, so whenever we take substitution we have to differentiate that. ఎప్పుడైతే మనం సబ్స్టిట్యూషన్ తీసుకుంటామో దాన్ని మనం డెరివేటివ్ చేయాలి. సో డిఫరెన్షియేట్ డెరివేటివ్ ఆఫ్ స్మాల్ x d small x, derivative of capital X d capital X, derivative of constant, these are H and K are constants, they are become 0. Derivative of small y d small y, derivative of capital Y d capital Y. Okay, now we have to write d small y by d small x is equal to d capital Y by d capital X. Okay, so therefore the first equation become, so ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఇట్ బికమ్ లైక్ దిస్. ఓకే, d small y by d small x అంటే d capital Y by d capital X ఆ విధంగా వచ్చేసింది మనకి. సో రైట్ సైడ్ xy ప్లస్లో వీటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో 2 × small x అంటే capital X plus H ప్లస్ 3 × small y అంటే capital Y plus K -8 by small x అంటే capital X plus H, small y అంటే capital Y plus K -3. ఓకే, సో వీటిని మనం రీగ్రూప్ చేసుకుందాం. xy టర్మ్స్ ముందుకు వచ్చినట్టుగా కాన్స్టెంట్స్ అని చివరిలో రాసినట్టుగా మనం రీగ్రూప్ చేసుకుందాం. 2 × x 2x, ఇక్కడ 3 × y ఇక్కడ నోట్ చేసుకుందాం. సో 2 × h ఇది కాన్స్టెంట్ చివరికి, 3 × k ఆల్సో కాన్స్టెంట్ -8. సో డినామినేటర్లో కూడా xyలు ఫస్ట్లో రాసుకుందాం, h plus k -3 అనేది లాస్ట్. ఓకే, నౌ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఈక్వేషన్ ఇంటూ హోమోజీనియస్. ఓకే, దీన్ని మనం హోమోజీనియస్లోకి మార్చుకోవాలి. హోమోజీనియస్లో మార్చాలంటే ఇందులో xyలు మాత్రమే ఉండాలి, రిమైనింగ్ టర్మ్స్ ఉండకూడదు. రిమైనింగ్ అంటే 2h + 3k - 8, అలానే h + k - 3 అవన్నీ కూడా ఉండకూడదంటే ఏం కావాలి, 0 కావాలి. ఓకే, అవి 0 అయిపోతేనే అక్కడ లేకుండా పోతాయి. సో లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో దీన్ని హోమోజీనియస్లోకి మార్చాలంటే వీ హ్యావ్ టు చూస్ లైక్ దిస్. చూస్ 2h + 3k -8 is equal to 0 and h plus k
మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో వీటిని మనం సాల్వ్ చేసుకొని హెచ్కే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకొని అలా ఉంచేసుకోవాలి. సో HK1. సో ఫస్ట్ మనం K కోఎఫిషియెంట్స్ రాస్తాం. 3, 1, తర్వాత కాన్స్టెంట్స్ -8, -3, తర్వాత H కోఎఫిషియెంట్స్ 2, 1, అగైన్ K కోఎఫిషియెంట్స్ 3, 1. ఓకే, సో H/3 -3 -9, ఫార్ములా -1 × -8 -8, మైనస్ మైనస్ ప్లస్ K/-8 × 1 -8, ఫార్ములా -2 -3 -6, మైనస్ మైనస్ ప్లస్ 6, 1/2 1 2, ఫార్ములా -3 1 3, 8 -9 అంటే -1 వస్తుంది. K/6 - 8 అంటే -2 వస్తుంది. 1/2 - 3 అంటే -1, 1/1 అంటే 1, మైనస్ ఉంది -1. ఓకే, సో ఫైనల్గా H ఈజ్ ఈక్వల్ టు -1 × -1 ప్లస్ 1, K ఈజ్ ఈక్వల్ టు -2 × -1 ప్లస్ 2. సో దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ H and K. సో లెట్ us కంటిన్యూషన్. సో మన ఈక్వేషన్ 2 అనేది ఏ విధంగా మారుతుందనేది మనం చూద్దాం. therefore 2 implies so D capital Y by D capital X is equal to 2 capital X plus 3 capital Y by capital X plus capital Y. సో రిమైనింగ్ అంతా కూడా మనం జీరోగా తీసుకున్నాం. ఓకే, సో therefore equation 2 become like this. Okay, now it is a homogeneous. Now హోమోజీనియస్. సో ఎట్లా చెప్తున్నాం హోమోజీనియస్ అని చెప్పేసి, వేరియబుల్ టర్మ్స్, వేరియబుల్ పవర్స్ x/1 y/1, డినామినేటర్లో కూడా x/1 y/1, అట్లా ఎన్ఆర్లో డిఆర్లో వేరియబుల్ పవర్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని మనం హోమోజీనియస్గా మనం ట్రీట్ చేస్తాం. మనకి అటువంటి మోడలే ఉంది. సో ఎప్పుడైతే ఇది హోమోజీనియస్గా కన్వర్ట్ అయిందో మనం సబ్స్టిట్యూషన్, మళ్ళీ ఇంకొక సబ్స్టిట్యూషన్, హోమోజీనియస్లో మనం ఎలా అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తామో, పుట్ y ఈజ్ ఈక్వల్ టు Vx. ఓకే, దిస్ ఈజ్ అవర్ న్యూ సబ్స్టిట్యూషన్. దీన్ని మనం ఈక్వేషన్ 3గా తీసుకుందాం. పుట్ y ఈజ్ ఈక్వల్ టు V capital X. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ సబ్స్టిట్యూషన్ వెనెవర్ అవర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ హోమోజీనియస్. ఓకే, సో డిఫరెన్షియేట్ దిస్ విత్ రెస్పెక్ట్ టు x. సో D capital Y, వైని x పరంగా డెరివేటివ్ చేస్తే dy/dx. సో ఇక్కడ UV రూల్ అప్లై చేసుకోవాలి. V × X. దీన్ని ఎలా చదువుతాం మనం? y ఈజ్ ఈక్వల్ టు Vx అంటే V × X అంటే ఇంటూలో ఉన్నాయి అంటే ప్రొడక్ట్ రూల్ అప్లై చేసుకోవాలి. సో V వదిలిపెట్టి డెరివేటివ్ ఆఫ్ x అంటే 1 ప్లస్ x వదిలిపెట్టి డెరివేటివ్ ఆఫ్ V విత్ రెస్పెక్ట్ టు x అంటే dV/dx. ఓకే, సో therefore దీన్ని మనం ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో dV/dx అంటే ఇది V × 1 అంటే V ప్లస్ x dV/dx ఈజ్ ఈక్వల్ టు 2 × x ప్లస్ 3 × y, y అంటే Vx బై x ప్లస్ y అంటే Vx, V ప్లస్ x dV/dx ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనం x అనే దాన్ని కామన్ తీసుకొని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 ప్లస్ 3v, డినామినేటర్లో కూడా x అనేది కామన్ వస్తుంది. 1 ప్లస్ v. సో x క్యాన్సిల్. నౌ ట్రాన్స్పోజింగ్ v టు రైట్ సైడ్. ఓకే, లెట్ us see continuation. Okay, continuation. So x dV/dx is equal to 2 plus 3v by 1 plus v minus v. సో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి v అనేది రైట్ సైడ్ వస్తే మైనస్ v ఇట్ బికమ్. సో దీన్ని మనం LCM తీసుకుందాం. 1 ప్లస్ v అనేది LCM, 2 ప్లస్ 3v మైనస్ v ఇంటూ 1 మైనస్ v మైనస్ v ఇంటూ v మైనస్ v స్క్వేర్. సో ఈ మొత్తం కూడా 2 ప్లస్ 3v మైనస్ v అంటే 2v
minus v square by 1 plus v. Okay, so x dv by d capital X. సో ఇప్పుడు మనం వేరియబుల్ సెపరబుల్ చేసుకోవాలి బై టేకింగ్ వేరియబుల్ సెపరబుల్. బై వేరియబుల్ సెపరబుల్ అంటే వీలన్నీ కూడా లెఫ్ట్ సైడ్, ఎక్స్లన్నీ కూడా రైట్ సైడ్. సో వీలన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వస్తే అవి రెసిప్రోకల్ అవుతుంది. 1 ప్లస్ వి బై 2 ప్లస్ 2v మైనస్ v స్క్వేర్ dv. x by dx become dx by x. ఓకే, సో వేరియబుల్ సపరేట్ అయిన తర్వాత దాన్ని మనం ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఇంటిగ్రేటింగ్ సో లెట్ us take integration. Integral 1 plus v by 2 plus 2v minus v square dv, that is equal to integral dx by x. ఓకే, సో మనకి జనరల్గా మనం లాగర్థం లాగ్ సి అని తీసుకుందాం. ఇక్కడ కూడా మనకి లాగ్ వస్తుంది, ఇక్కడ కూడా లాగ్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, లెట్ us see continuation. ఓకే, కంటిన్యూషన్. సో లెఫ్ట్ సైడ్ మనం ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి? ఇంటిగ్రల్ 1 ప్లస్ వి బై 2 ప్లస్ 2v మైనస్ వి స్క్వేర్. ఓకే, సో దీన్ని చూడగానే ఇది మనకి ఇంటిగ్రేషన్లో వన్ ఆఫ్ ది మెథడ్ ఇంటిగ్రల్ px ప్లస్ క్యూ బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఆ మోడల్ కిందకు వస్తుంది. న్యూమరేటర్లో లీనియర్ ఫంక్షన్ ఉంది, డినామినేటర్లో క్వాడ్రాటిక్ ఫంక్షన్ హైయెస్ట్ పవర్ వి స్క్వేర్ ఉంది. ఓకే, సో ఇది క్వాడ్రాటిక్, ఇది లీనియర్. ఇంటిగ్రల్ px ప్లస్ క్యూ బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి dx ఆ మోడల్ కిందకు వస్తుంది. సో మనం దానికి వర్కింగ్ రూల్. సో వర్కింగ్ రూల్ వచ్చేసి WR స్టాండ్స్ ఫర్ వర్కింగ్ రూల్. px ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ b. ఈ విధంగా ఉంటుంది వర్కింగ్ రూల్. సో దీన్ని మనం ఇక్కడ ఫాలో కావాలి లెఫ్ట్ సైడ్. సో px ప్లస్ క్యూ అంటే ఇక్కడ 1 ప్లస్ వి a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ మన డినామినేటర్ వచ్చేసి 2 ప్లస్ 2v మైనస్ వి స్క్వేర్ ప్లస్ బి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 2 డెరివేటివ్ ఆఫ్ 2v అంటే సారీ విత్ రెస్పెక్ట్ టు v హియర్. ఇది వీలలో ఉంది కదా, v అని రాసుకోవాలి. సో 2 పక్కన పెట్టి డెరివేటివ్ ఆఫ్ v విత్ రెస్పెక్ట్ టు v అంటే 1 వస్తుంది, మైనస్ డెరివేటివ్ ఆఫ్ v స్క్వేర్ అంటే 2v, సో ప్లస్ b. ఓకే, సో కంపేరింగ్ చేసుకుందాం మనం. ఓకే, కంపేరింగ్ ముందుగా v అనే దాన్ని కంపేర్ చేసుకున్నట్లయితే సో రైట్ సైడ్ a ఇంటూ మైనస్ 2v అంటే మైనస్ 2a. ఇక్కడ లెఫ్ట్ సైడ్ v ఒక్కటే ఉందంటే 1. సో దట్ ఇంప్లాయిస్ a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2. ఈ మైనస్ అటు తీసుకుంటాం, 2 అనేది ఇంటూలో ఉంది కాబట్టి బై అవుతుంది. అట్లా ఏ వాల్యూ వచ్చేసింది. తర్వాత కాన్స్టాంట్స్. సో కాన్స్టాంట్స్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ a ఇంటూ 2 అంటే 2a అది. అట్లానే ఇక్కడ b కాన్స్టాంట్స్ అంటే వితౌట్ v లేకుండా ఉంటే కాన్స్టాంట్స్. సో లెఫ్ట్ సైడ్ ఏముంది అట్లా 1 ఉంది. ఓకే, సో మనకి ఇక్కడ 2 ఇంటూ a 2a అంటే ఏమొచ్చింది -1 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ -1 కూడా రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది 1 + 1 2. దేర్ఫోర్ b అనేది 2. ఓకే, సో మనం ఈ 1 + v అనేది ఎలా ఉంటుందో నోట్ చేసుకున్నాం. దేర్ఫోర్ 1 + v ఈజ్ ఈక్వల్ టు a అంటే ఎంత -1/2 ఇంటూ బ్రాకెట్లో ఏమొచ్చింది మనకి 2 - 2v ప్లస్ b అంటే ఎంత వచ్చింది 2. ఓకే, సో ఈ 1 + v ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసి దీన్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. లెట్ us see that. ఓకే, కంటిన్యూషన్. దేర్ఫోర్ సో ఇంటిగ్రల్ 1 + v అంటే మనకి -1/2 బ్రాకెట్ 2 - 2v ప్లస్ 2. సో మన డినామినేటర్లో ఏమొచ్చింది 2 +
2v minus v square dv. సో ఇంటిగ్రల్ dx by x అంటే log mod x ప్లస్ log c అనేది మనం కాన్స్టెంట్గా తీసుకున్నాం, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు స్ప్లిట్ ఇంటూ టూ ఇంటిగ్రల్స్. దీన్ని మనం రెండు ఇంటిగ్రల్స్గా స్ప్లిట్ చేద్దాం. సో టేక్ -1/2 అవుట్ సైడ్, 2 minus 2v by 2 plus 2v minus v square dv. ఇంతవరకు ఒక టర్మ్. అట్లానే ఇంటిగ్రల్ 2 by దిస్ క్వాడ్రాటిక్. ఓకే, సో ఆ 2 కూడా బయట పెట్టేస్తే ఇంటిగ్రల్ dv by 2 plus 2v minus v square. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది log m ప్లస్ log n అంటే log mn అంటే log c క్యాపిటల్ X ఆ విధంగా వస్తుంది. సో ఈ ఫస్ట్ ఇంటిగ్రల్కి మనకి ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ f'(x by fx dx). డినామినేటర్లో ఫంక్షన్ ఉంటుంది, న్యూమరేటర్లో దాని డెరివేటివ్. ఈ 2 - 2v ఎలా వచ్చింది మనకి? వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దిస్. ఓకే, దీన్ని మనం డెరివేటివ్ చేస్తేనే 2 - 2v వచ్చింది. అంటే ఇది fx అనుకుంటే ఇది f'(x). ఓకే, సో మరి ఇక్కడ ఏ ఫార్ములా వస్తుంది మనకి? log mod fx ఓకే ప్లస్ సి, ఆ ఫార్ములా వస్తుంది. ఓకే, సో ఇది ఫస్ట్ ఇంటిగ్రేషన్కి సంబంధించిన ఫార్ములా. మరి ఈ సెకండ్ ఇంటిగ్రల్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఇది ఒక క్వాడ్రాటిక్. ఇది మళ్ళీ ఒక ఇంటిగ్రేషన్లో ఫస్ట్ మెథడ్. అది ఇంటిగ్రల్ dx by ax² plus bx plus c ఎలాగైతే మనం చేస్తామో అలానే ఇక్కడ కూడా చేయాలి. సో లెట్ us టేక్ దిస్ సపరేట్లీ. 2 plus 2v minus v square. సో దీన్ని ఒక ఫార్ములాలోకి మార్చాలి మనం. సో ఫస్ట్ ఇక్కడ మనకి v స్క్వేర్కి కనుక కోఎఫిషియంట్ ఉన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా కామన్ తీసుకోవాలి. సో v స్క్వేర్కి మైనస్ అనేది ఉంది. సో ఆ మైనస్ అనేది కామన్ తీసుకుంటే v స్క్వేర్ minus 2v minus 2. ఓకే, సో మైనస్ అనేది ఖచ్చితంగా కామన్ తీయాలి. సో మైనస్, ఇప్పుడు ఈ ఫస్ట్ 2 టర్మ్స్ మనం a² minus 2ab, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి a² minus 2abగా రిప్రజెంట్ చేసుకుందాం. సో a² అంటే v² -2 ఇంటూ a అంటే v ఇంటూ 1. సో సరిపోయింది కదా, a² minus 2ab. సో ఇక్కడ వరకు యాస్టీగా సరిపోయింది. సో ఇట్లా రాయడం వల్ల a² minus 2ab అంటే b అనేది మనకు 1 అని తెలిసిపోయింది. సో ఈ ఫార్ములా మనం పూర్తి చేయాలంటే ఏం కావాలి మనకి? ప్లస్ b² కావాలి. అంటే 1² minus 1² minus 2. ఓకే, సో a² minus 2abగా రాసి b తెలుసుకొని ప్లస్ b² minus b² మనం యాడ్ చేసుకోవాలి. సో మైనస్ ఆఫ్, సో ఈ ఫస్ట్ 3 టర్మ్స్ మనం చూసినట్లయితే a² minus 2ab plus b² అంటే ఏమొస్తుంది? a minus b హోల్ స్క్వేర్. ఓకే, ఇది -1² అంటే 1, -2 -1 -2 ఏమొస్తుంది? -3. ఓకే, సో ఇప్పుడు మనం మైనస్ తోటి మల్టిప్లై చేసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో 3 minus v minus 1 హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని మళ్ళీ మనం ఈ ఫస్ట్ టర్మ్ కూడా మనం స్క్వేర్గా రిప్రజెంట్ చేయాలి అనుకున్నట్లయితే సో 3 become √3 హోల్ స్క్వేర్ minus v minus 1 హోల్ స్క్వేర్. ఓకే, సో లెట్ us say this is equation number some other. సో మన దగ్గర ఐ థింక్ ఇట్ ఈస్ 3. ఓకే, సో దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. లెట్ us see కంటిన్యూషన్. Okay, continuation. So equation 3 become like this. So -1/2. సో ఇక్కడ ఇంటిగ్రల్ f'(x by fx dx) ఫార్ములా అప్లై చేస్తాం. log mod fx అంటే log modulus of 2 plus 2v minus v square. ఓకే, సో మోడ్యులస్ క్లోజ్డ్. సెకండ్ ఇంటిగ్రల్ వచ్చేసి సో కింద రాస్తున్నా నేను 2 ఇంటూ ఇంటిగ్రల్ dv బై సో √3 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ v minus 1 హోల్ స్క్వేర్. √3 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ v minus 1 హోల్ స్క్వేర్. సో రైట్ సైడ్ వచ్చేసి log cx. ఓకే, సో ఈ విధంగా ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2
log సో 2 ప్లస్ 2v మైనస్ v స్క్వేర్. ఇక్కడ ఏ ఫార్ములా వస్తుంది మనకి? ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ dx బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఆ ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ dx బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇందులో ఇది వేరియబుల్, ఇది కాన్స్టాంట్ కదా, పూర్తిగా నెంబర్ కదా ఇది. సో ఇక్కడ ఇంగ్లీష్ లెటర్ ఉంది. సో దీన్ని మనం ఏ స్క్వేర్, దీన్ని ఎక్స్ స్క్వేర్గా ట్రీట్ చేయొచ్చు. సో దీని ఫార్ములా వచ్చేసి 1/2a. 1/2a అంటే 1/2 ఇంటూ ఏ అంటే √3 లాగ్ మోడ్ ఏ ప్లస్ ఎక్స్ అంటే √3 ప్లస్ v మైనస్ 1 బై ఏ మైనస్ ఎక్స్. √3 మైనస్ ఎక్స్ కదా, మైనస్ v ప్లస్ 1 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ cx. ఓకే, సో ఇట్లా ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ లాగర్థంకి ముందు 1/2 అనేది ఉంది. సో ముందు 1/2 ఈ -1/2, ఈ -1/2ని మనం పవర్లోకి తీసుకెళ్ళిపోదాం. సో దెన్ ఇట్ బికమ్ లైక్ దిస్ 2 ప్లస్ 2v మైనస్ v స్క్వేర్ హోల్ పవర్ -1/2. లాగర్థంకి ముందు ఉన్నటువంటి నెంబర్స్ని మనం పవర్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ కూడా 1/√3 అనేది మిగిలింది, దీన్ని కూడా మనం పవర్లో రిప్రజెంట్ చేద్దాం. సో ప్లస్ లాగ్ √3 ప్లస్ v మైనస్ 1 బై √3 మైనస్ v ప్లస్ 1. సో లాగర్థంకి ముందుండే నెంబర్స్ పవర్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. హోల్ పవర్ 1/√3 దట్ ఈజ్ ఈక్వల్ టు log c capital X. Okay, let us see continuation. Okay, continuation. సో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టర్మ్స్ని మనం అర్థం చేసుకుంటే ఇది లాగ్ m ప్లస్ లాగ్ n. లాగ్ m ప్లస్ లాగ్ n అంటే లాగ్ mn. ఓకే, సో ఈ రెండు కూడా మల్టిప్లై అవుతాయి లాగ్ mn. సో m వచ్చేసి 2 ప్లస్ 2v మైనస్ v స్క్వేర్ హోల్ పవర్ -1/2. ఓకే, ఇంటూ √3 ప్లస్ v మైనస్ 1 బై √3 మైనస్ v ప్లస్ 1 హోల్ పవర్ 1/√3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ c క్యాపిటల్ X. ఓకే, సో ఈ విధంగా లాగ్ m ప్లస్ లాగ్ n అంటే లాగ్ mn. సో ఇప్పుడు రెండు వైపులా మనం లాగర్థమ్స్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో లాగర్థం అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, ద రిమైనింగ్ ఈజ్ లైక్ దిస్. ఓకే, సో 2 ప్లస్ 2v మైనస్ v స్క్వేర్ హోల్ పవర్ -1/2. సో √3 ప్లస్ v మైనస్ 1 బై √3 మైనస్ v ప్లస్ 1 హోల్ పవర్ 1/√3 ఈజ్ ఈక్వల్ టు c క్యాపిటల్ X. ఓకే, సో ఇప్పుడు మనం vని ఎలిమినేట్ చేసుకోవాలి. vని ఎలా ఎలిమినేట్ చేస్తాం? సిన్స్ y ఈజ్ ఈక్వల్ టు v క్యాపిటల్ X. దీని నుండి మనకి v అంటే y/x. సో ముందుగా దీన్ని మనం vని ఎలిమినేట్ చేసుకుందాం. సో 2 ప్లస్ 2v, v అంటే ఏంటి? y/x. 2y క్యాపిటల్ X మైనస్ v స్క్వేర్ అంటే y స్క్వేర్ బై x స్క్వేర్. ఓకే, హోల్ పవర్ -1/2. సో ఇక్కడ కూడా మనం √3 ప్లస్ v అంటే y/x మైనస్ 1 బై √3 మైనస్ y/x ప్లస్ 1 హోల్ పవర్ 1/√3 ఈజ్ ఈక్వల్ టు c క్యాపిటల్ X. ఓకే, ఈ విధంగా v అంటే y/x. సో ఇక్కడ మనం LCM తీసుకున్నట్లయితే x స్క్వేర్ అనేది LCM. సో ఇక్కడ x స్క్వేర్ వచ్చేస్తుంది 2x స్క్వేర్. ఇక్కడ ఒక ఎక్సే ఉంది కాబట్టి LCM x స్క్వేర్. ఇక్కడ ఒక ఎక్సే ఉంది అంటే ఒక x పైకి వెళ్ళిపోతుంది. 2xy మైనస్ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి y స్క్వేర్ అనేది యాస్టీస్. సో దీనికి మనకి పవర్ అనేది -1/2. సో ఇక్కడ కూడా మనం ఈ x అనేది LCM తీసుకున్నట్లయితే √3x ప్లస్ y మైనస్ x. x ఇక్కడ కూడా వస్తుంది బై x ఇంటూ √3x మైనస్ y x ఇంటూ 1 x.
ఈ బై ఎక్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. పవర్ 1/√3 దట్ ఈజ్ ఈక్వల్ టు సి క్యాపిటల్ ఎక్స్. ఓకే, లెట్ us see కంటిన్యూషన్. సో ఇక్కడ మనం ఎన్ఆర్కి డిఆర్కి పవర్ని ఈ -1/2ని స్ప్లిట్ చేసుకుందాం. ఓకే, లెట్ us see that 2x² ప్లస్ 2xy మైనస్ y². సో దీని వరకే మనం పవర్ తీసుకుందాం. -1/2 హోల్ బై x² హోల్ పవర్ -1/2. ఆ విధంగా చేసినప్పుడు ఎక్స్కి పవర్స్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో పక్కన √3x ప్లస్ y మైనస్ ఎక్స్. ఓకే, సో బై √3x మైనస్ y ప్లస్ ఎక్స్. సో హోల్ పవర్ 1/√3 దట్ ఈజ్ ఈక్వల్ టు సి క్యాపిటల్ ఎక్స్. సో ఇది x పవర్ -1 కదా, సో ఇది పైకి వచ్చేసి క్యాపిటల్ ఎక్స్గా x పవర్ +1గా మారిపోతుంది. సో 2x² ప్లస్ 2xy మైనస్ y² పవర్ -1/2 ఇంటూ x పవర్ -1 పైకి వస్తే x పవర్ 1. సో ఇక్కడ ఈ రెండింటిలో x అనేది మనం కామన్ తీసుకున్నట్లయితే √3 - 1 ఇంటూ x ప్లస్ y బై ఇక్కడ ఈ రెండింటిలో కూడా x అనేది కామన్ తీసుకుంటే √3 + 1 ఇంటూ x మైనస్ y. ఈ మొత్తానికి హోల్ పవర్ 1/√3 దట్ ఈజ్ ఈక్వల్ టు సి క్యాపిటల్ ఎక్స్. సో ఇప్పుడు రెండు వైపులా ఈ x అనేది క్యాన్సిల్ అయిపోతుంది, రెండు వైపులా సేమ్ ఉంది కాబట్టి. సో ద రిమైనింగ్ ఈజ్ లైక్ దిస్ 2X² ప్లస్ 2xy మైనస్ y² హోల్ పవర్ -1/2. సో ఇక్కడ వచ్చేసి √3 - 1 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ y బై √3 + 1 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ మైనస్ y. సో దీనికి హోల్ పవర్ 1/√3 ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే, సో ఇప్పుడు ఇది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలలో ఉంది. సో మనకి k అంటే h అంటే 1, k అంటే 2. సో స్మాల్ x అంటే క్యాపిటల్ ఎక్స్ ప్లస్ h, స్మాల్ y అంటే క్యాపిటల్ y ప్లస్ k. ఓకే, స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ h అంటే 1, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ y ప్లస్ k అంటే 2. సో మనం ఈ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైని తీసేయాలి. సో దేర్ఫోర్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనకి ఏమొస్తుంది, 1 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే x - 1, అట్లానే ఇక్కడ కూడా క్యాపిటల్ y అంటే 2 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే y - 2. ఓకే, సో వీటిని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 4గా తీసుకున్నట్లయితే. సో లెట్ us see కంటిన్యూషన్. ఓకే, కంటిన్యూషన్. సో 2 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ అంటే x - 1, స్మాల్ x - 1, x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 క్యాపిటల్ ఎక్స్ అంటే x - 1, క్యాపిటల్ y అంటే y - 2 మైనస్ y² అంటే y - 2 హోల్ స్క్వేర్. సో ఈ మొత్తానికి పవర్ అనేది -1/2. ఓకే, సో ఈస్ మల్టిప్లైడ్ బై, సో ఈ టర్మ్ నేను కింద రాస్తున్నాను. సో √3 - 1 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి, స్మాల్ x - 1 ప్లస్ క్యాపిటల్ Y అంటే ఏంటి, y - 2 బై సో √3 + 1 ఇంటూ క్యాపిటల్ X అంటే స్మాల్ x - 1 మైనస్ సో క్యాపిటల్ Y అంటే స్మాల్ y - 2. దీని మొత్తానికి కూడా హోల్ పవర్ 1/√3 దట్ ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే, సో ఈ విధంగా ఉంది. సో లెట్ us సింప్లిఫై దిస్. దీన్ని కూడా మనం సింప్లిఫై చేసుకుందాం. ఇక్కడ a - b హోల్ స్క్వేర్. సో a² అంటే ఏమొస్తుంది, x². సో దాన్ని మనం 2తో ఇంటూ చేస్తే 2x². తర్వాత -2ab అంటే -2x. సో 2 - 2x -4x. తర్వాత b² అంటే 1² అంటే 1, 2 1 2. ఓకే,
సో ఇక్కడ కూడా ఫస్ట్ xy వస్తుంది. సో దాన్ని 2తో ఇంటూ చేస్తే ప్లస్ 2xy, తర్వాత x ఇంటూ -2 దాన్ని మళ్ళీ 2తో ఇంటూ చేస్తే -4x, -1 ఇంటూ y -y, అది కూడా 2తో మల్టిప్లై అయితే -2y, -1 ఇంటూ -2 +2, సో 2 2 4. ఓకే, ఇక్కడ y -2 హోల్ స్క్వేర్. సో y స్క్వేర్ ముందు మైనస్ ఉంది, -y స్క్వేర్, b స్క్వేర్ అంటే 4 ప్లస్ మైనస్ ఉంది కాబట్టి -4, ఇది -2y, 2ab వచ్చేసి 2 ఇంటూ y ఇంటూ 2 4y. ఓకే, సో -4y అయితే ముందు మైనస్ ఉంది కాబట్టి +4y. ఓకే, సో ఈ మొత్తం కూడా మనకి -1/2. సో ఇక్కడ వచ్చేసి మనకి పవర్ వచ్చేసి, సో రెండవ టర్మ్లో √3 ఇంటూ x - 1, √3 ఇంటూ x - 1. సో దీన్ని మనం యాస్టీస్గా ఉంచుకుందాం. సో ఇంత మించి మనం సింప్లిఫై చేయలేము. సో √3 - 1 ఇంటూ x - 1 ప్లస్ y - 2 బై √3 + 1 ఇంటూ x - 1 మైనస్ ఆఫ్ y - 2 హోల్ బ్రాకెట్ 1/√3. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు C. సో దీంట్లో మనకి కొంత క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ +4 - 4 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో తర్వాత రిమైనింగ్ మనం చూద్దాం. ఇంకో 2x². సో ఫైనల్గా జనరల్ సొల్యూషన్ని రిప్రజెంట్ చేస్తున్నాను. 2x², x² టర్మ్ ఇది ఒక్కటే, సో 2x². తర్వాత xy టర్మ్ మన దగ్గర ఉంది 2xy. తర్వాత y² టర్మ్ రిప్రజెంట్ చేద్దాం, -y² ఉంది. తర్వాత x టర్మ్స్ -4x -4x -8x మన దగ్గర ఉంది. తర్వాత y టర్మ్స్ -2y + 4y అంటే +2y. అట్లానే కాన్స్టెంట్స్ రిమైనింగ్ వితౌట్ x అండ్ y, ఇక్కడ ఒక 2 ఉంది, సో ఇది ఒకటే ఉంది, +2. ఈ మొత్తానికి మనం -1/2. ఓకే, సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి పక్కన యాస్టీస్, దీన్ని ఎటువంటి మార్పులు నేను చేయట్లేదు. √3x - 1 ఇంటూ x - 1 ప్లస్ y - 2 బై √3 + 1 ఇంటూ x - 1 ఈజ్ ఈక్వల్ టు C. ఓకే, సో ఫైనల్గా దీన్ని మనం జనరల్ సొల్యూషన్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.